మీకు తెలుసా భారతంలో అర్జునుడికి హనుమంతునికి వైరం జరిగిందని? ఒకరోజు అర్జునుడు దేశాటన చేస్తూ రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ ఉన్న రామసేతువును చూసి మనసులో ఈ విధంగా అనుకుంటాడు, శ్రీరాముడు గొప్ప విల్లుకారుడు కదా, మరి ఈ వంతెనను తన బాణాలతో నిర్మించి ఉండవచ్చు కదా, ఎందుకు వానరాల సహాయం తీసుకున్నాడు అని అనుకున్నాడు. అప్పుడు అదే సమయంలో ఆంజనేయుడు ఒక ఋషివేషంలో అక్కడే జ్ఞానం చేసుకుంటున్నాడు. ఈ మాటలు విన్న హనుమాన్ అర్జున దగ్గరకు వచ్చి, ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగారు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా అడిగారు. అప్పుడు హనుమాన్ ఈ విధంగా బదులిస్తారు, శ్రీరాముడు తలుచుకుంటే ఈ వంతెనను తన బాణాలతో నిర్మించగలరు, కానీ తనతో ఉన్న వానర సైన్యం అంతా ఆ వంతెనపై వెళ్ళడానికి సరిపోదు కదా అని బదులిస్తాడు. ఈ సమాధానం అర్జునుడికి నచ్చదు. అప్పుడు హనుమాన్, సరే అయితే నీవు కూడా గొప్ప విల్లుకారుడివి కదా, నీవు ఇప్పుడు ఒక వంతెనను నిర్మించు, నేను ఒక వానరంగా మారి ఆ వంతెనపైకి వెళతాను. ఆ వంతెన కూలిపోకుండా ఉంటే నీవు ఆ రాముడి కన్నా గొప్ప విల్లుకారుడువని నమ్ముతాను. అప్పుడు వెంటనే అర్జునుడు తన బాణాలతో ఒక వంతెనను నిర్మిస్తాడు. హనుమాన్ ఆ వంతెనపైకి వెళ్ళగానే అది కూలిపోతుంది. అర్జునుడు ఓడిపోయానని నిరీక్షించి ప్రాణార్పణ చేయడానికి సిద్ధపడతారు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు ఒక ఋషివేషంలో వచ్చి, ఈ పోటీని మళ్ళీ నా ఆధ్వర్యంలో చేయండి అని అంటారు. అప్పుడు అర్జునుడు ఆంజనేయుడు ఒప్పుకొని మళ్ళీ వంతెనను నిర్మిస్తారు. మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆ వంతెనను తాకుతారు. తర్వాత ఆంజనేయుడు ఆ వంతెనపైకి వెళ్ళినా అది కూలిపోదు. ఇదే మాయా అని ఆంజనేయుడు ఆశ్చర్యపోయి ఆ ఋషి వంక చూస్తారు. అప్పుడు తను ఋషి కాదు అని శ్రీరాముడు అవతారం ఎత్తిన శ్రీకృష్ణుడు అని భావించి అర్థం చేసుకొని తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉండి అర్జునుడిని రక్షిస్తానని మాట ఇస్తారు.